నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కార్యక్రమానికి విచ్చేసిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి కార్యక్రమానికి వెల్కమ్. అండ్ గోపి గారు వెల్కమ్. బెక్కం వేణుగోపాల్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ చరణ్ అర్జున్ గారు అండ్ ద డైరెక్టర్ భిక్షు గారు వెల్కమ్. ఎస్, మీరు క్యాప్చర్ చేసేస్తే నేను నా లైన్స్ చెప్పేస్తాను. ఐ థింక్ సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాను. అఫ్ కోర్స్ 15th August ఫిలిం రిలీజ్ అవుతున్నా, దానికంటే ముందే కంగ్రాచులేట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు చేయడానికి నేను రెడీగా ఉన్నా. బట్ బిఫోరే చెప్పేస్తే కొంచెం అందరికంటే అడ్వాన్స్డ్గా చెప్పినట్టు ఉంటుందని ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవ్వడం అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట వీళ్ళకి. సో అది కూడా భిక్షు గారి ఫస్ట్ ఫిలిం, సురేష్ బాబు గారికి నచ్చేయడం, అట్ ద సేమ్ టైం ఫస్ట్ బెక్కం వేణుగోపాల్ గారు ఎలా దొరుకుతారండి మీకు ఇలా? సో సినిమా అద్భుతంగా తీయడమే కాదు, దాన్ని ప్రమోట్ చేయడంలో కూడా అరాచకమే ఉంటుంది వీళ్ళదైతే. క్రేజీ ఉంటారు వీళ్ళైతే. సో ఆ మాత్రం ఆ హుషారు ఉండాలి. హుషారు ఉంటేనే అది థియేటర్ వరకు వెళ్తుంది, థియేటర్కి వస్తుందన్న విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది అనమాట. సో చాలా హుషారుగా ప్రమోట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కంటెంట్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా ప్రేక్షకులు చాలా హుషారుగానే తీసుకుంటున్నారు. అందుకనే హుషారు పిట్టలు అంత ఫేమస్ అయిపోయారనమాట. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే బ్యాక్ టు బ్యాక్ మీరు నన్ను ఫాలో అవుతున్నట్టుంది. ఒకసారి ఓపెన్ చేశాను, అన్నీ మీ కంటెంట్లే వస్తున్నాయి అనమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం గురించి మాట్లాడడం జరుగుతుంది. అదొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం అని చెప్పాలి. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ న్యూ కమర్స్ ఉన్నారు దీంట్లో, అయినా కూడా ప్రేక్షకులు దీన్ని చాలా బాగా కంటెంట్ని రిసీవ్ చేసుకోవడం అనేది చాలా అద్భుతం. అండ్ 15th August నాకు తెలిసినంత వరకు స్వతంత్ర దినోత్సవంతో పాటు హుషారు పిట్టల సక్సెస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. సో దానికి కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ఎనీహౌ, టీజర్ రిలీజ్ అయింది, మీకు నచ్చింది. పాటలు రిలీజ్ అయ్యాయి, మీరు రీల్స్ చేశారు. ఇప్పుడు మీ అందరి కోసం ట్రైలర్ వస్తుందన్నమాట. అఫ్కోర్స్ 9/9కి ఆల్రెడీ ఆన్లైన్లో ఇచ్చేసిన. చాలా హానెస్ట్గా నేను ఇక్కడే చూస్తాను, బిగ్ స్క్రీన్ మీద చూస్తాను, ఇప్పటివరకు చూడలేదు. అందుకని ఆలస్యం చేయకుండా ఫస్ట్ మనం ఆ ట్రైలర్కి లీడ్ ఇచ్చేద్దాం. అండ్ దానికంటే ముందు క్రాంతి పిక్చర్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ మీరు నమ్మారు, దాన్ని అద్భుతంగా అమ్మడానికి రెడీగా ఉన్నారు. బికాజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. సో ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ ట్రైలర్ని చూసేద్దాం. ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ గోల్డెన్ హార్ట్ వెరీ గుడ్ పర్సన్. అఫ్ కోర్స్ ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనందరికీ అందించిన సురేష్ బాబు గారు, ద అమేజింగ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని. మీరు కాదు కదా సురేష్ బాబు గారు అంటే టీజర్ కూడా సురేష్ బాబు సారే రిలీజ్ చేశారు, అది బ్లాస్ట్ అయింది. ఇప్పుడు ట్రైలర్ కూడా సారే చేస్తుండ్రు, బ్లాక్ బాస్టర్ కావాలని కోరుకుంటున్నాను. Let's launch the trailer. All the best. Thank you, sir. Thank you so much. So, play the trailer on the screen. నాయనా, ఏందమ్మా? చిట్టి పెద్ద మనిషి అయిందంట, కుడకబెల్లం వేసేస్తా. ఇంతకు ముందులా నువ్వు చిన్నపిల్లవు కావు, మెచ్యూర్డ్గా ఆలోచించాలి. మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే సర్రమని కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందంటగా. పెద్ద మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. ఎవరు చెప్పిండ్రే నీకు ఇవన్నీ? జాగ్రత్త అమ్మా, బయట కుక్కలుంటాయి. ఇప్పుడే ఒకరిని చూసినా నన్ను చూడగానే అలా చెప్పమన్నదే. టీ కాఫీ ఏమైనా తాగుతావా రవి? బూస్ట్ హార్లిక్స్ కూడా ఇయ్యే, ఎనర్జీ వస్తుంది. ఇంత ఫాస్ట్ ఉంది చిట్టి పిల్ల. నాదో ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చేసిర్రా మీరు? అసలు ఏమైతున్నావో ఏం చేస్తున్నావో అసలు నీకు అర్థమవుతుందా? మాసినపల్లి రవి గడి నమ్మగుడు. కన్నవాళ్ళ ప్రేమ కావాలా, ప్రేమించినోడు ప్రేమ కావాలా?
అసలు ప్రేమించినోడితో ఉంది ప్రేమ, వయసుతో కమ్ముకున్న భ్రమ. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచిండ్రా దీన్ని. ఈ బాధలన్నీ నీకు ఇనిపిలేదా కనిపిలేదా? మా జరిపోతుంది బిడ్డ. అయ్యో దండం ఎందుకు పెడుతున్నావే? ఆడపిల్లను కన్నాక దండం పెట్టాల్సి వస్తుంది, కాళ్ళు పక్కాల్సి వస్తుంది. వన్స్ మోర్. నాయనా, ఏందమ్మా? చిట్టి పెద్ద మనిషి అయిందంట, కుడక బెల్లం వేసేస్తా. ఇంతకు ముందులా నువ్వు చిన్నపిల్లవు కావు, మెచ్యూర్డ్గా ఆలోచించాలి. మెచ్యూర్ అయిన తర్వాత గర్ల్స్ కి బాయ్స్ టచ్ అయితే సర్రుమని కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందంటగా. పెద్ద మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. ఎవరు చెప్పిండ్రే నీకు ఇవన్నీ? ఫోన్లలో ఎన్నుంటే అన్ని జనాక్షి ఎవరన్నా వస్తావా? జాగ్రత్త అమ్మా, బయట కుక్కలుంటాయి. ఇప్పుడే ఒకరిని చూసినా నన్ను చూడగానే అలా చెప్పమన్నది. టీ కాఫీ ఏమైనా తాగుతావా రవి? బూస్ట్ హార్లిక్స్ కూడా ఇయ్యే, ఎనర్జీ వస్తుంది. చిట్టి పిల్ల, నాదో ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చేసిర్రా మీరు? అసలు ఏమైతున్నావో ఏం చేస్తున్నావో అసలు నీకు అర్థమవుతుందా? మాసినపల్లి రవి గడి నమ్మగుడు. కన్నవాళ్ళ ప్రేమ కావాలా, ప్రేమించినోడి ప్రేమ కావాలా? అసలు ప్రేమించినోడితో ఉంది ప్రేమ, వయసుతో కమ్ముకున్న భ్రమ. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచిండ్రా దీన్ని. ఈ బాధలన్నీ నీకు ఇనిపిలేదా కనిపిలేదా? మా జరిపోతుంది బిడ్డ. అయ్యో దండం ఎందుకు పెడుతున్నావే? ఆడపిల్లను కన్నాక దండం పెట్టాల్సి వస్తుంది, కాళ్ళు పక్కాల్సి వస్తుంది. నైస్. సో ఇది ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎందుకు రిలీజ్ అవుతుంది? నౌ ఐ అండర్స్టాండ్. లైక్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో దేర్. అఫ్ కోర్స్ ఏదైనా విషయాన్ని చెప్పాలంటే చాలా ఆనెస్ట్గా చెప్పాలన్నమాట. ఖచ్చితంగా ఎమోషన్స్ చెప్పాలన్నా ముందు అట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ అట్రాక్షన్ కూడా చూపించడం జరిగింది. చాలా అట్రాక్టివ్ వేలో మనందరినీ కనెక్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో ఒక ఆలోచనతో బయటకు రావడానికి మంచి స్టోరీని తీసుకొస్తున్నారు భిక్షు గారు. సో ఎస్, మీ ఫస్ట్ అటెంప్టే బిగ్గెస్ట్ సక్సెస్ని మీకు తెచ్చిపెడుతుంది అని గట్టిగా నమ్మేస్తున్నాను నేనైతే. ఆలస్యం చేయకుండా ఇలాంటి ఫిలింని మనందరికీ అందించిన వాళ్ళని మనం వేదిక మీదకి పిలుద్దాం. కాకపోతే సినిమా ఆపర్చునిటీ రావాలి అంటే, సినిమాల్లోకి రావాలి అంటే, సినిమాని థియేటర్ వరకు తేవాలి అంటే ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ పూజల దగ్గర కెమెరా మనం పెట్టాం. ఇన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో పూజ చేస్తా అంటున్నారు. అది ఏం పూజ అని నాకు తెలియదు. ఆ పూజకి ఫలితం ఏంటో కూడా నాకు తెలియదు ప్రస్తుతానికి. ఆ పూజా సామాగ్రితో పాటు ఆ పూజ చేసే పెద్ద మనిషి అంతే కదండి, డైరెక్టర్ అంటే పెద్ద మనిషే కదా. ఆయన లేకపోతే ఏదో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాదు, ఎట్ ద సేమ్ టైం పెద్ద మనిషి కూడా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో వారిని వేది మీదకి పిలుస్తున్నాం. ముందుగా భిక్షు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన చాలా హుషారుగా ఉంటారండి. పెద్ద హుషారు పిట్ట ఆయనే అనమాట. ముందు ఆయన ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ.
అలాగే మన ఇద్దరు హుషారు పిట్టల్ని పిలుద్దాము, వాసవి అండ్ అంశ్. ఈ పూజా కార్యక్రమం మొదటిసారిగా చూస్తున్నాను నేను. సినిమా ఓపెన్ అయ్యే ముందు పూజ చూశాను, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు పూజ అనేది మొదటిసారిగా చూస్తున్నాను. ఓ, మీ మంత్రాలు కూడా చదువుతారా? అయితే మైక్ ఇస్తాం. ఒక నిమిషం మైక్ ఇవ్వండి. మంత్రాలు ఉన్నాయంట పూజకి. వెంకట్ యాదవ్ గారు ఇప్పటికీ మీ బడ్జెట్ని వాడుతున్నారు, చూసారా వాళ్ళు? అది అడి ఇంకోటి కూడా ఇస్తారా? ఉంచుకుంటా ఒకటి. ఏంటి, రెండు మైకులు కావాలా మీకు? అంటే ఇక మళ్ళీ కాకుండా వాళ్ళు కూడా కలిసి చదువుతారా మంత్రాలు? అయితే మేము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇంకోటి కూడా కావాలా మీకు? సెంటర్లో ఉన్నావా మేము కెమెరాలకు? జర మాకు పెట్టు కెమెరాలు. ఇది మామూలు పూజే కదా, విరూపాక్ష పూజ కాదు కదా. అలా అయితే కొంచెం స్టేజ్ దగ్గర దూరంగా ఉందామని. విరూపాక్ష పూజ కదండి, ప్రేక్షక పూజ. ఓకే, అయితే ఓకే. సో అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, కానీ ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఒక్కళ్ళు కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించరే. అందుకనే మా హుషారు పిట్టలు హిట్ అవ్వాలని మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఇవాళ ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని అనుకుంటున్నాం సార్. ఇంకా మీరు అగరబత్తులు లేవు రై ఒరారి ఒరే ఓటో మర్చిపోతావు రైతు అయిపోతుంది. అసలు ముందుగా వచ్చేదే ధూపం. ఆర్టికల్ బిల్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, తీసుకురా మరి. రైట్, ఓకే, ఆర్టికల్ ఉంది. రైట్ రైట్. యా గురుగారు ఇంకటి తీసుకోండి, మైక్ కాదు ఇది, అగరబత్తి తీసుకో. రెడీ, అన్నీ ఉన్నాయి కానీ అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందారా? పూలలకు అప్పేసి మొత్తం. ఏంటది? రెడీ, దొరికింది. మీరు ముట్టియండి బాబు. భిక్షు గారు మంత్రాలు చదవండి. చదువుతాండి, నేను అదే సిద్ధమే వచ్చిన. నేను అటు లేనండి, ఇటున్నాను. ఎటున్నారండి? అయ్యో ఇట్లా మా రండి. అది రెడీ. అంటే పూజ అర్థమైంది కాండి. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, కానీ పాపం ఏ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా ధూప నైవేద్యాలు సమర్పించిన వాళ్ళు లేరు. అందుకనే మా హుషారు పిట్టల టీం మొత్తం మేము ఏం చేస్తున్నామంటే ఆ ప్రేక్షక దేవుళ్ళకు ధూప నైవేద్యాలు సమర్పించి మా సినిమాని చూసి మా సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ చేయం. ఇంకా తిప్పమ్మ. ఓం క్లాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం మాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం ఇంకెవరు ఫ్యామిలీ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓం మిక్స్డ్ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓకే, ఒకసారి యూత్ ఓకేలేని జంజి మన జంజి ప్రేక్షక దేవులాయ నమః. ఇంకా ఎవరైనా ఉంటే గంజి ప్రేక్షక దేవులాయ నమః. ఓకే, ఒకసారి మొక్కండి అమ్మా. మీరు అయ్యా అట్టి పండ్లో పెట్టేసి అమ్మా. నెక్స్ట్ టెంకాయ కొట్టున్నాయన. అలాగే స్వామి గారు. టెంకాయ కొట్టడం కొంచెం కష్టంగా ఉంది. అలాగే అలాగే సార్ మీరు కొట్టండి. నేను కొట్టాలా? గురుగారు మీరే కానీ నాకు మైక్ పెట్టమ్మా నువ్వు. ఒక పని చేద్దామండి, టెంకాయని దీంట్లో కొడతాం. మా నాయుడు లొల్లి పెడతాడు, మీరు 65 లొల్లి పెడతాడు బయట నీళ్ళు పడితే. రైట్. ఓం హుషార్ పిట్టలు. ఓం ప్రేక్షక దేవులాయ నమః. మా సినిమాని హిట్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి, ఇండస్ట్రీ హిట్ చేసినా పర్లేదు. జై టిఎఫ్ఐ. చెప్పండి. అలాగే. ఇప్పుడు ఫైనల్ గా హారతి ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమతో ఆయన చేతిని చాపి మరి ఒకసారి హారతి మీ చేతితోలే కాదా? ఎవరు మీ చేతుల్లో హారతి ఇవ్వట్లేదా ప్రేక్షకులకి? ప్రేక్షకుల మీద ప్రేమతో ప్రేక్షకులు హట్ అవుతారమ్మా. తీసిన చేతులు అన్నం తీసిన చేతులు కదా, అన్ని ఎమోషన్స్ ఎందుకు అని పూజలో ఆయన హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే రెండైరారే. హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. డబ్బున్న లేకున్న అప్పోసపోదీసి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే.
హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ ఊడైనా ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఈ చిన్న వాళ్ళం మేము, కొత్త వాళ్ళం మేము, హుషారు పిట్టలతో వస్తున్నాము, మమ్ములను ఆశీర్వదించి విజయం చేసే ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఓం దీపం ధూపం నైవేద్యం సమర్పయామి, తెలుగు ప్రేక్షకులకు సమర్పయామి. మొక్కరాబా మీరు, నేను మొక్కొని. ప్రొడ్యూసర్ గారు మొక్కండి, మీరు మొక్కండి, మీరు మొక్కండి. వేణుగోపాల్ గారు, మీరు డైరెక్టర్ గారు, మీడియా సార్ మీరు మొక్కండి. సురేష్ బాబు గారు సార్ మీరు మొక్కండి. అయిపోదామా? పక్కన మళ్ళీ పక్కన పెట్టమ్మా. రైట్. ఇప్పుడు ప్రేక్షకుల దేవుళ్ళకు పూజలు, దీపం ధూపం నైవేద్యం సమర్పించాం కాబట్టి మీ కోరికలు, మొదలు ఉన్న కోరికలు నువ్వు కోరుకోమ్మా. గట్టిగానమ్మా నా లెక్క. మా తెలుగు ప్రేక్షకులు అందరూ హుషారు పిట్టలు టీజర్ చూసి ఎవరన్నా అదిరినా బెదిరినా, ఇవాళ మా ట్రైలర్ చూసి మీకు మా సినిమా మీద ఒక నమ్మకం అయితే వచ్చింటుందని అనుకుంటున్నాము. మీరు కూడా అందరూ రేపు August 15th టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. మా నమ్మకం, మాపై నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసిన మీ నమ్మకం రెండు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకురా ఆయన. అలాగే. సో ప్రేక్షక దేవుళ్ళకి నేను కోరుకునేది ఒకటే, పెయిడ్ ప్రమోషన్స్ మేము 14th నుంచి స్టార్ట్ చేసేసాము. పెయిడ్ ప్రమోషన్ కాదురా, పెయిడ్ ప్రీమియర్స్. పెయిడ్ ప్రీమియర్స్. అలాగే అయ్యో పెయిడ్ ప్రమోషన్ అంటే కదరా పూజలు మర్చిపోయారు. సో ఆ పెయిడ్ ప్రమోషన్ లేకుంటే మనం కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ ఎందుకు ఇట్లా? అలాగే గురుగారు. సో పెయిడ్ ప్రీమియర్స్ 14th నుంచే మొదలు పెట్టాం మేము. సో మీరు అందరూ మీ నియర్ బై థియేటర్స్, AAA సినిమాస్, AMB సినిమాస్లో మీకు ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్రేక్షక దేవుళ్ళు 75% అప్పుడే బుక్ చేసేసారు గురుగారు. ఈ పూజతో 25%, మిగిలిన 25% కూడా బుక్ చేసేలా మీరు జర మంచి ఇంకా పూజలు అలాగే అలాగే. సో అదే కోరుకుంటున్నాను నేను. ఇంకా 15th August రోజు మా సినిమా ప్రతి సినిమా థియేటర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మంచి బుకింగ్స్తో ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను గురుగారు. ఓకే ఓకే అండి. అందరికి హారతి ఇద్దామండి. మళ్ళీ ఒకసారి తొందరగా. నేను లేపుతాను, మీరు లేవదు ఒక చేయితోని. అమ్మో, చాలా కష్టంగా ఉంది. సినిమాలో బరువు బాధ్యతలు ఉన్నట్టే ప్లేట్. మళ్ళీ ఈయన మళ్ళీ మొదలు పెట్టారు. ప్లేట్ తీసి పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మళ్ళీ వేదిక మీదకి రావాలి కాబట్టి మీరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. కానీ ఇది ఒక సరికొత్త అటెంప్ట్ అని చెప్పాలి. కానీ దీని తర్వాత హారతి పాటలు కావాలని ఆయన మాత్రం అప్రోచ్ అవ్వకండి. ఎలా పాడకూడదో మీకు తెలిసింది కాబట్టి. బట్ ఎలా సినిమా తీయాలో మాత్రం ఖచ్చితంగా మీరు హుషారు పిట్టలు చూసిన తర్వాత నేర్చుకుంటారు. ఎందుకంటే చాలా మంచి ఎంటర్టైన్మెంట్తో ఎట్ ద సేమ్ టైం బోలెడని ఎమోషన్స్తో బ్యాలెన్స్ చేస్తూ, ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, ఇలా ఏ రకమైన జనరేషన్ అయినా కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ఎట్ ద సేమ్ టైం ఆలోచింపచేసే సినిమా కూడా. మరి ఇలాంటి సినిమాని మనందరికీ అందిస్తున్న వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాం. ముందుగా రుద్రక్రాంతి పిక్చర్స్ ద్వారా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ కె వెంకట్ యాదవ్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇప్పటి వరకు వేదిక మీదే ఉండి నా మైకును కూడా వదలకుండా నాతో పాటు ఆయన మైకును కూడా క్యారీ చేస్తున్నారు అనమాట. సో డైరెక్టర్ భిక్షు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ డెఫినెట్లీ హిజ్ ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన చాలా చిత్రాలకు వర్క్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా ఆయన బ్లాక్ బస్టర్ని, ఆ సెలబ్రేషన్ని ఇంకా ఆలస్యం అవుతుంది. మేబీ రైట్ టైం రైట్ పిక్చర్ అంటారు కదా, ఇది ఆ పిక్చర్ అనమాట. బికాస్ దీంట్లో ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఈ ఫిలింని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాయి. అండ్ ఆల్రెడీ విన్నాము, ప్రమోషన్స్లో కూడా ఆయన పాటలు చాలా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. చరణ్ అర్జున్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంలో నటించిన కొంతమంది యాక్టర్స్ని మనం వేదిక మీదకి పిలుద్దాము. గోవర్ధన్ గారు, చిట్టి తల్లిని కంట ఒక కంట అంటే కనిపెడుతూ ఉంటారేమో అనుకున్నాం, కానీ ఆయన అలా చూసి ఇలా వెళ్ళిపోయారు. జరగాల్సిన అనర్థాలన్నీ జరిగాయి. ఏం జరిగాయి అనేది థియేటర్లో చూడాలి. బట్ ద థింగ్ ఈజ్ లైక్ చాలా హానెస్ట్గా నటించారు అనమాట ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ నవీన్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. భాను, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రమేష్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సునీత
మనోహర్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ నవ్ పిలిచేద్దామా హుషారు పిట్టలు ఇద్దరిని. సో అన్ష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ వాసవి గణేశన్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అదేమిటో మంచి సినిమాలు ఉంటే ఆయనకి ఎలా మెసేజ్ వెళ్తుందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం అందులో ఉంటూ ఉంటారు, ఆయన సపోర్ట్ అందిస్తూ ఉంటారు, మంచి సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆయనే బెక్కం వేణుగోపాల్ గారు. సో ఆయనలో ఆ హుషారు ఉంది, ఆయన సినిమా లిస్ట్లో హుషారు హిట్ ఉంది. సో ఎస్, ఆయన్ని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాం. డిఓపి రుద్రసాయి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే లిరిసిస్ట్ చిరంజన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ యాక్టర్ అంజీ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నవ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులందరికీ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్, లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ప్లీజ్ జాయిన్. ఓకే, బొకే తీసేసి ఒక పిక్చర్ అండి. ఒక్క పిక్చర్ సార్, ఒక పిక్చర్ ఫర్ మీడియా. ఓకే, ఛానల్స్. సో ముందుగా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఐ మైట్ బి రిపీటింగ్ మై సెల్ఫ్. ఈ కొన్ని నెలల ముందు వేణు బెక్కం బ్రాట్ వెంకట్ యాదవ్ అండ్ భిక్షు టు మై ఆఫీస్. తీసుకొచ్చి వీళ్ళు ఒక సినిమా తీశారండి, మనం చూసి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. వాళ్ళని చూసినప్పుడు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు ఒక రూరల్ తెలంగాణలో వాళ్ళు ఉండి ఒక సినిమా తీశారు. I really felt అంటే హౌ హార్డ్ దే వర్క్ టు గెట్ దట్ ఫిల్మ్ రెడీ. దే స్పెండ్ సమ్ మనీ, బారోడ్. ఆ సినిమా తీసి చూపెట్టారు, మా స్టాఫ్ అందరు చూసి ఇట్ హ్యాడ్ ఇట్స్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఉన్నాయి, తప్పకుండా చేసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని వీ మేడ్ ఎ డెసిషన్. ఆ తర్వాత దే వెంట్ ఇన్ టు అ సెన్సర్ ఇష్యూ. వాళ్ళకి 2-3 months సెన్సర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నాకు చూపెట్టిన తర్వాత కొన్ని రీషూట్లు కూడా చేశారు. ఐ టోల్డ్ దెమ్ సర్టన్ థింగ్స్, ఐ కూడా రీషూట్ చేశారు. అండ్ దెన్ ఒక చిన్న సినిమాని అందరు కంప్లైంట్ చేస్తాం, చిన్న సినిమాలకి హౌ డు యూ గివ్ లైఫ్ టు దీస్ ఫిల్మ్స్. దే ఆర్ ట్రయింగ్ డెస్పరెట్లీ. వాళ్ళ డిజిటల్ మీడియా రోజు ఏయో వ్యూస్ వస్తూ ఉంటే ఐఎమ్ నాట్ యూస్ టు మెనీ ఆఫ్ దీస్ థింగ్స్, కానీ వాళ్ళ రియల్ అగ్రెషన్ ఇన్ దట్ అది న్యాచురల్గా వచ్చినాయి ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, బట్ దే రియల్లీ అగ్రెసివ్లీ మార్కెటెడ్ దేర్ ఫిలిం. ఇప్పుడు నాకు తెలియదు ఇలా చేస్తున్నారని. ఇప్పుడు ఒక రిక్వెస్టింగ్ ది ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. యూ కెన్ సీ దే హెవ్ డెఫినెట్లీ మేడ్ అ గుడ్ ఫిలిం. ఇట్ ఈస్ వర్త్ అ వ్యూ. మన టైమ్ విల్ బీ వెల్ స్పెంట్ వాచింగ్ దిస్ ఫిలిం. I want to wish Venkat Yadav, Bhikshu, the hero, heroine, all the character actors, music director, editors, all of them who worked very hard for this film, all the best, and I wish that they have a very, very good success. Please come and watch this film. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ. యా, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, నేను సినిమా చూసినాక వాళ్ళు దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ రెగ్యులర్ షోస్ ఇన్ థియేటర్స్. ఇవాళ ఐ థింక్ వరంగల్లో వేస్తున్నారు షో. టుమారో ఆల్సో రిలీజ్ ముందు కూడా 3-4 ఊళ్ళల్లో సినిమాని
ఓపెనింగ్ ఫర్ పబ్లిక్. నేను అన్న సినిమా బాగుంటే జనం చూస్తారు. దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు స్ప్రెడ్ ద వర్డ్. సో లెట్స్ గో అండ్ జస్ట్ పుట్ ద షోస్. అంటే ఈ క్లటర్లో మీరు బయటకు రావాలంటే మీరు ఎన్ని షోలు కావాలంటే 15వ తారీఖు ముందే వేసుకొని నిజంగా సినిమా బాగుంటే ఆటోమేటిక్లీ ద వర్డ్ విల్ స్ప్రెడ్ అండ్ దిల్ కమ్ అండ్ వాచ్ యువర్ ఫిలిం. అండ్ దే వెరీ కంఫర్ట్. ఇవాళ వరంగల్లో వేస్తుంటే ఇందాక వచ్చి చూపెట్టారు సార్, ఆర్గానిక్ ఓవర్ 75% ఆల్రెడీ బుక్డ్ అని చూపెట్టారు. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అండ్ లెట్ దెమ్, అంటే ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే ది ఆడియన్స్ హ్యాస్ టు మేక్ అ డిసిషన్ టు కమ్ టు ద ఫిలిం. అందుకనే వీళ్ళు యూ హ్యావ్ టు బై యువర్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. దే ఆర్ హ్యావింగ్ దీస్ షోస్ ఎవ్రీవేర్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ గివ్ దెమ్ దేర్ రిజల్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ సురేష్ బాబు గారికి తెలియజేస్తున్నాము. ఈ సినిమా నచ్చి ఆయన రిలీజ్ చేయడమే కాకుండా ఈ చిత్రం యొక్క టీజర్ అండ్ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి కూడా సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ గారు మాట్లాడతారు. నవీన్ గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. హుషారు పిట్టలనే సినిమా ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గుణపాఠం అవుతుంది. నీకే చెప్పేది వినపడుతుందా? హలో, హుషారు పిట్టలనే సినిమా నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యం ఏంటి, నీలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలంటే హుషారు పిట్టలు అనే సినిమా చూడు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి చరణ్ సార్ మ్యూజిక్ చాలా చక్కగా చేశాడు, ఒక ప్రాణం పోశాడు సినిమాకి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నార్మల్గా సినిమాల మీద సాంగ్స్ రాస్తుంటారు అందరూ, కానీ మీరు మన నిజ జీవితాల మీదనే సాంగ్స్ రాస్తారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే మేమందరం కూడా కొత్త వాళ్ళం. సురేష్ బాబు సారు ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తున్నారు. వాస్తవంగా యాక్టర్స్ అందరికి మాకు సినిమా పరంగా కూడా ఆగస్టు 15న రియల్ స్వాతంత్రం వస్తున్నంత ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా ఏమీ సౌండ్ చేయట్లేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే సౌండ్ చేశారు. అండ్ నా భాను గారు దగ్గర నుంచి ఫస్ట్ గోవర్ధన్ గారే మాట్లాడతారా? అయితే ఓకే. చిట్టి తల్లి గురించి మాట్లాడతారా? ఆయనకు షూటింగ్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సురేష్ బాబు గారికి పెద్ద మనసుతో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జనరల్గా మన తెలంగాణలో ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పచ్చిపులుసుతో తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అంతే తృప్తిగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురికి ఏం చెప్పలేడో ఆ విషయం ఆ కూతుర్లు ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. ఒక తల్లి తన కొడుకు ఏం చెప్పలేదో ఆ విషయం కూడా ఈ సినిమా చూసి తెలుసుకుంటారు. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది. ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేశారు. ఈ సినిమాకి భిక్షు గారు దాన్ని ఒక లెవెల్ తీసుకొస్తే చరణ్ గారు దానికి ప్రాణం పోశారు. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇది ఒక మాకు ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుందని చెప్పేసి భావిస్తున్న సినిమా. అంతే గట్టి నమ్మకంతో ఉంటున్నాం. ప్రేక్షక దేవుళ్ళు కూడా తప్పకుండా వచ్చి ఆగస్ట్ 15th రోజు, అదేవిధంగా 14th నైట్ కూడా షోస్ ఉన్నాయి. వచ్చి మీరు చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, మీకు నచ్చకపోయినా కూడా 10 మందికి చెప్పండి. ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, నమ్మి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన మెయిన్ పిల్లర్ లాంటి రోల్ ప్లే చేశారనమాట. కోర్స్ నెక్స్ట్ భానుగారు రాలేదా? ఓకే. ఆయన మొన్న చాలా ఫేమస్ అయ్యేసరికి ఆయన రాలేదా, లేకపోతే ఆయనకి ఆయింట్మెంట్ అది రాసుకొని పడుకోవడం జరిగింది, అంటే రెస్ట్ ఏమన్నా తీసుకుంటున్నారేమో అని. చెంపలు వాచున్నాయా? అదే దానికే రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను. అంజీ గారు నమస్తే అండి, సారీ, ముందుకు రండి. అంజీ గారు ఇక్కడికి రండి. అందరికీ నమస్తే. నా పేరు అంజీ వల్గుమాన్. ట్రయలర్ ఈవెంట్ ఫంక్షన్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా డైరెక్టర్ గారికి, మా చిరంజన్ అన్నకి, మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నకి, మా హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరికి
యాంకర్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పుడు కాలం పిల్లలు ఎట్లున్నారంటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా, కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారు అని. అది నిజం, నిజంగా రాసిర్రు, నిజంగానే తీసిర్రు. ఇప్పట్లో పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. చిన్నప్పుడే చేతిలో ఫోన్ పెడుతున్నారు, అయిపోయాక చెడిపోయా. పిల్లలకి కొన్ని విషయాలు ప్రేమతోటి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, కొన్ని తిట్టి చెప్పాలి. అన్ని ప్రేమతోనే చెప్తున్నారు, చెడిపోతున్నారు. గారాబం ఎక్కువైపోయింది. ఏడిస్తే ఫోను, నవ్వుతే ఫోను, ఫంక్షన్ వస్తే ఫోను, ఏదొచ్చినా చేతిలో ఫోను, ఫోను ఫోను ఫోను, గిఫ్ట్ కూడా ఫోనే. చెడిపోకుండా ఏముంటారు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటున్నారు కదా, పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని వాళ్ళని చెడగొడుతున్నారు, ఖచ్చితంగా చెడగొడుతున్నారు. మా సినిమా హుషారు పిట్టలు. తల్లిదండ్రులు పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఏది చెప్పాలి, ఏది కొట్టి చెప్పాలి, ఏది తిట్టి చెప్పాలి, ఏది ప్రేమతో చెప్పాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినందుకు నిజంగా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంత మంచి సినిమా, యాక్టర్లకి ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చాలా రేర్ రావడం. కానీ రేరెస్ట్ నా జీవితంలో బెస్ట్ మెమరబుల్ సినిమా హుషారు పిట్టలు. ప్రేక్షకులకు కూడా బెస్ట్ 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 బెస్టెస్ట్ సినిమా, దాన్ని ఏమంటారో సూపర్ సినిమా అవుతుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఇది బెస్ట్ సినిమా అవుతుంది. అందరు బల్లగుద్ది చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత హుషారు పిట్టలు అనే సినిమా మారు మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్ర దేశాల్లో మొత్తం. ఇది పక్కా. ప్రతి ఒక్కరూ ఆగస్ట్ 15కి సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు చూడండి, పక్కోళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, నేర్చుకుంటారు. ఖచ్చితంగా హుషారు పిట్టలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 15న కలుద్దాం. థ్యాంక్ యూ అంచి గారు, థ్యాంక్ యూ సో మచ్. నా రమేష్ గారు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు యాక్టర్లు అందరూ ఒక చోట ఉండొచ్చు కదండి, అటు ఇటు తిప్పుతున్నారు నన్ను. రండి రమేష్ గారు. నమస్తే అండి, నా పేరు రమేష్, నగరగంటి రమేష్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా చూసినాక అందరూ నన్ను మాషనపల్లి సత్తే అంటారు. అంత మంచిగా ఉంటుంది క్యారెక్టరు. ఇక నేనైతే ఊరి నుంచి వచ్చినా కానీ ఇక ఇండస్ట్రీకి వస్తే ఎట్లుంటుంది, సినిమాల లెక్క మాట్లాడాలి. ఎవరు ఈ ఊరి నుంచి పట్టుకొచ్చిరుడు, ఏం యాక్టింగ్ చేస్తారా అని అంటారు. గట్ల కాకుండా నాకు దేవుని లెక్క మా డైరెక్టర్ మా ఊళ్ళోనే దొరికిండు, తీసుకపోయాడు. అన్న ఏమనలేదు, రమేష్ ఇక రా అన్నాడు. పోయినా. ఇది 2025 5 తారీఖు డేట్లు ఇచ్చిండు సినిమాకు. డేట్ ఇచ్చిండు, మరి క్యారెక్టర్ చెప్తాడో చెప్పడానికి భయపడ్డా. అక్కడ కట్ చేస్తే ఏమైందంటే, మళ్ళీ సినిమా భాషలో 6 నెలల తర్వాత పిలిపించుకొని మన ఊర్లో గిల్లి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారో చెప్పమన్నాడు. చెప్పిన 6 నెలలకు నా పేరు మీద క్యారెక్టర్ రాసి తీసుకుపోయి నాతో చేపిస్తుంటే, ఆయన ఎంత ఎంజాయ్ చేసుకుంటూ చేపిస్తున్నాడు, ఆ క్యారెక్టర్ లీనమై రాసుకుంటూ. కానీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉందండి. అంటే ఆ తండ్రి పడే బాధ, ఆ ఎమోషను, ఓ దిక్కు బయటికి వెళ్తున్నా ఎమోషన్ ఫీల్ అవుతున్నా, మళ్ళీ డైరెక్టర్ కావాల్సింది ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ వినోదాత్మకంగా మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి నా జీవితానికి ఇది మర్చిపోలేని క్యారెక్టరు. అందరూ పిల్లలు సినిమాకి పోతారే, ఇడిపోతున్నట్టే చెప్పకుండా పోతాడు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తండ్రి తన కొడుకు కూతురుకు టికెట్కి పైసలు ఇప్పించి సినిమాకి పంపిస్తారని గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్తే అండి. చాలా మాట్లాడుతూనే ఉన్నాం చాలా ఈవెంట్స్లలో. ఈరోజు చాలా హ్యాపీ అయిందంటే సురేష్ బాబు గారితో కలిసి వేదిక పంచుకోవడం. మామూలుగా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా కానీ ఆయన ఎక్కడైనా కనపడితే ఫోటో అడగడానికి కూడా భయపడతాము. అలాంటిది ఈ సినిమా చూసిన తర్వాత ఆయనే నన్ను ఫోన్ నెంబర్ అడిగారు. చరణ్ నీ నెంబర్ చెప్పు అని. చిరంజీవి అన్నది నాది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమాలో మా వర్క్ ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉందని.
సో అన్నిటికంటే నాకు ముఖ్యంగా ఈరోజు మేడం కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చిన 1-2 ఇయర్స్కే చనిపోయింది. దాదాపు 20 ఇయర్స్ అయిపోయింది. ఎక్కడో ఫొటోస్లోనో వీడియోస్లోనో తప్ప నేను అమ్మని ఎక్కడ చూడను. గుర్తు చేసుకుంటే ఎక్కడ బాధేస్తుందో అని చెప్పి నేను గుర్తు కూడా చేసుకోను. కానీ ఎప్పుడైనా ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ హుషారు పిట్టల సినిమా చూసినప్పుడు ఆ డైరెక్టర్ భిక్షు మీ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఉంది కదా, ఎప్పుడు చూసినా ఏదో రోట్లో పిండి రుబ్బుతూనో, లేకపోతే పిల్లలకి ఛాయ్ చేస్తూనో, లేకపోతే వంట దగ్గర ఉండి, అంటే ఈ రోజుల్లో అంటే మిక్సర్లు గ్రైండర్లు అన్నీ వచ్చేసి అమ్మలంతా కొంచెం పాష్ అయిపోయి ఉండొచ్చు. కానీ మా అమ్మల కాలం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఏ మిషన్స్ లేనప్పుడు అమ్మలు ఎప్పుడు పొయ్యి దగ్గర వంటల దగ్గర ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడు ఉన్నా మీలో మా అమ్మాయి కనిపించింది నాకు. అంటే ఈ సినిమాలో అంత సహజత్వంగా ఉన్నాయి సినిమాలు అంత సహజంగా ఉన్నాయి. అలాగే మన రమేష్ గారిని చూసినప్పుడు ఊర్లో మా తిరుపతేమ ఉంటారు. సో సేమ్ అలాగే అన్న అందరు కూడా ఈ సినిమా అంతా ఊర్లలోకి వెళ్ళము మనము, బిజీలో ఉండి, ఈ మధ్య చాలా బిజీ ఉండి దానికి. కానీ ఈ హుషారు పిట్టలు ఎప్పుడు చూసినా నాకు మా ఊరికి పోయినట్టే ఉంటుంది. అంత సహజంగా సినిమా తీశాడు భిక్షు. సో తప్పకుండా 15 తర్వాత నేను చెప్పుడు కాదు, మీరందరూ ఈ మాటలన్నీ చెప్తారు. 15కి అందరు రండి, సినిమా చూడండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. Thank you so much, Charanarjun garu, and wish you good luck. Now, Vasavi will speak. Come. అందరికీ నమస్కారం. సో ముందుగా డే 1 నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో మేము మూవీ చేసేటప్పుడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్గా మనం చేస్తాం, మూవీ ఎలాగన్నా హిట్ అవుతుందని చెప్పుకుంటూ వచ్చాము. మూవీ అంతా అలానే కంప్లీట్ చేసాము. కానీ ఎక్కడో కానీ ఒక చిన్న భయం ఉండేది, అరే మనకు కూడా ఎవరన్నా మంచి సపోర్ట్ ఉంటే బాగుండేదేమో అని అనుకునే టైంకి వేణుగోపాల్ సార్ ఇంకా సురేష్ బాబు సార్ సపోర్ట్ యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకపోతే ఈ జర్నీ అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిఓపి సార్ అండ్ మొత్తం మై హోల్ టీమ్ మొత్తం ఎంత కష్టపడి ఇంత పెయిన్ తీసుకొని నాపై నమ్మకంతో, నా యాక్టింగ్ నమ్మకంతో, నేను డెబ్యూట్ ఫిలిం అయినప్పటికీ కూడా నా యాక్టింగ్ మీద చాలా నమ్మకం పెట్టారు. ఆ నమ్మకంతో ఇంత దూరం వచ్చినందుకు ఈసారిగా నా 7 కొండల ఎంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా స్వామి, చాలా గొప్పదాన్న ఇప్పుడుస్తాను స్వామి. ఏమప్పా అర్థమవుతా ఉండదా? బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఓమ్మి మీకు కూడా చెప్తాండా, మీరు కూడా తూరి కన్నయ్యండి. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, అందరూ కూడా ఫస్ట్ నుంచి చిన్న సినిమా అని చెప్పి చాలా హర్ట్ చేశారు. మేము ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్లో కాలు పెట్టామో అప్పటి నుంచి మాకు ఒక నమ్మకం వచ్చింది, అరే ఇప్పుడు మనకి చిన్న సినిమా కాదు ఇది అని చెప్పి. అలానే మీరు కూడా మీడియా అందరూ మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ చిన్న సినిమా కాస్త పెద్ద సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా, మీ అమ్మాయినబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. August 15th రిలీజ్ అవుతుంది మన హుషారు పిట్టలు సినిమా. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడగగానే వెంటనే మా కిరణ్ బయటకు వెళ్తున్నాడు బుక్ మై షో ఓపెన్ చేయడానికి. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నౌ హీరో అంశ్ విల్ స్పీక్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ మూమెంట్ కోసం నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి కృష్ణనగర్ సందులో, మళ్ళా ఫిలిం నగర్ సందులో, మణికొండ ప్రొడక్షన్ హౌసెస్, మళ్ళీ ఏడు ఆడిషన్ కాల్ కనిపించిన రూమ్లోకి వెళ్ళిపోయి ఆడ ఆడిషన్లు ఇచ్చి ఇలా తిరుగుతూ నాకు భిక్షు గారి దర్శనం ఇంకా వెంకట్ గారి దర్శనం దొరికింది. ఇంకా వాళ్ళు నా ఆడిషన్ చూసి నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ రాశారు నాకు. అంటే సినిమా లైక్ అగ్రిమెంట్స్ ముందైతే నాకు ఒక క్యారెక్టర్ అనిపించింది, ఏదో సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది. ఎందుకంటే నేను 5-6 ఇయర్స్ నుంచి ఐ బీన్ లైక్ పాసింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఇంత తొందరగా మనకు రాదులే, ఇంకా 2-3 సినిమాలు, ఇంకా ఒక 10-15 సినిమాస్ తర్వాత ఎవరన్నా నమ్మి ఆఫర్ ఇస్తే ఇవ్వగలరో ఏమో అనుకుంటుండే. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నమ్మి ఫస్ట్ అంటే అసలు లీడ్ అంటేనే నాకు షాక్ వచ్చిందమ్మా, లీడా నేనేనా? ఓకే థ్యాంక్ యూ సార్.
జస్ట్ అంటే షాక్లు ఉండే, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు సార్ ముందు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమా 2Dయే బట్ 4D ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అది ఎలా చెప్తాను నేను. సాయ్ అన్న, డిఓపి సాయ్ అన్న సినిమాటోగ్రఫీ చూస్తే మీకు ఒక ఊర్లో, అరే మన ఊరే కదా ఇది, అరే మనం ఈ గల్లీలో ఈ షాప్ దగ్గర మనం అదేంది పెప్సీలు కొంటూ పెప్సీలు తింటూ పెప్సీ సార్ చిన్న ఉంటాయి. ఆయన పెప్సీని కూడా ఫ్లెక్సీ అనుకుంటున్నారు, ప్రమోషన్స్లో ఫ్లెక్సీస్. సో పెప్సీలు అలాంటివి. ఇంకా మా మ్యూజిషియన్ చరణ్ అన్న, ఇంకా లిరిసిస్ట్ చిరంజన్ అన్న కొట్టిన మ్యూజిక్తోని మీకు ఒక మట్టి వాసన, ఒక మట్టి ఫీల్ వస్తుంది. సో మీరందరు వెళ్ళండి, సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా పడ్డది అన్న కదా. సో ఫైనల్లీ సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో నా సినిమా ట్రైలర్ పడ్డది. అండ్ ఫైనల్లీ సే ప్లీజ్ గో బుక్ యువర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ అ మూవీ. చూసారు ఆ ట్రైలర్, ఎమోషన్కి ఎమోషన్, కల్చర్, ఫన్కి ఫన్, మళ్ళా చాలా ఉన్నాయి, హార్ట్ చేస్తుంది, సస్పెన్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా చూడడం కూడా. సో ప్లీజ్ 15th ఆగస్ట్ రోజు మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్తోని వెళ్ళి టికెట్స్ బుక్ చేసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఇంకా ప్రేక్షకులే మా దేవుళ్ళు, నిజంగా మీరు దేవుళ్ళే. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి ఏ స్టేజ్ మీద అని ఉండనియండి. అందరు అంటుంటారు దట్ మీరు మీ పని చేయండి, మిగతాదంతా భగవంతుడి మీద వదిలేయండి. బట్ ఈ చెయ్యి నేను పైకి చూపియా, ఈ చెయ్యి మీకే చూపిస్తా. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. మీరు మా సినిమా చూడడానికి వెళ్ళారంటే అది మాకు దేవుడు ఆశీర్వాద్ ఇచ్చినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ 15th ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంష్, థ్యాంక్ యూ సో మచ్. కాదు చరణార్జున్ గారు, అందరిలో సింగర్లు ఉన్నారు కదా, హీరోలో, హీరోయిన్లో, డైరెక్టర్ గారిలో అయితే మరీ దారుణమైన సింగర్ దాగున్నాడే. కాదు, బెక్కం వేణుగోపాల్ గారిని ఒక మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దాని తర్వాత మనం డైరెక్ట్గా Q&A సెషన్కి వెళ్ళిపోదాం. సో Q&A క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ ముందుకు వచ్చేసింది దయచేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. హుషారు పెట్టెల్ ట్రైలర్ ఇప్పుడు సురేష్ బాబు గారి చేతుల మీదకి లాంచ్ అయ్యింది. డైరెక్ట్గా అంటే ఎన్నో ప్రెస్ మీట్లో ఎన్నో మాట్లాడాము, టీమ్ గురించి కూడా మాట్లాడాము. ముఖ్యంగా నేను ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి కారణం ఒక మంచి సినిమా. ప్రేక్షక దేవుళ్ళు వచ్చి ఆశీర్వదించాలని ఇందాక పూజలన్నీ చేశారు టీం అంతా. డెఫినెట్లీ మంచి పనులు చేస్తే దేవుళ్ళు ఎలా ఆశీర్వదిస్తారో, మంచి సినిమాలు చేస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. నా సినిమాలో కూడా నిరూపించారు. అలాగే ఇది ఒక మంచి సినిమా, మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని గట్టిగా నమ్ముతున్నా. 15th రోజు 14th ఈవినింగ్ నుంచే ప్రీమియర్ షోలు స్టార్ట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి. 15th రోజు నాడు ఈ సినిమా 2 రాష్ట్రాల్లో అన్ని థియేటర్లు, అన్ని సెంటర్లో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళు జర గట్టిగా ఒక చేయి సపోర్ట్ ఎక్కువ వేసి ఈ సినిమాని నిలబెట్టాల్సిందిగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాల్సి కోరుతున్నాం. కాంపిటీషన్లో ఉంది. ఎలాగైనా థియేటర్కి జనం వచ్చారంటే మాత్రం ఒక్క దగ్గర నుంచి ఒక్క నెగిటివ్ టాక్ రాదు. ఈ సినిమాకి డెఫినెట్లీ పాజిటివ్ టాక్ వస్తుంది. ట్రైలర్లో చూడగానే మీకు అర్థమవుతుంది సినిమాలో ఏదో దాగి ఉంది అని. డెఫినెట్లీ మీకు నచ్చిన ఒక అంశం దాగి ఉంది. మీరు థియేటర్లు రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ బెక్కం వేణుగోపాల్ గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, చరణ్ అర్జున్ గారిని, హీరోయిన్ గారిని ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. రిమైనింగ్ అందరూ కూడా కూర్చోండి. సో Q&A మనం స్టార్ట్ చేద్దాం. మైక్స్ ఇచ్చేసేయండి. కుర్చీలు ఏమేస్తారా, ఇట్లా నేను కూడా చెప్పాలా? నువ్వేనా? రైట్, ఓకే. కొంచెం ముందుగానే రావాలా? అవసరం లేదా? విద్య వెంకట ఉందా పట్రి? సార్ ఇటు రండి, నా పక్క రండి సార్. వాళ్ళు ఖాళీ ఉన్నా? రెడీ. డైరెక్టర్ గారు ట్రైలర్ డైరెక్టర్ గారు హుషారు పెట్టెల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. Thank you. కానీ సొసైటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు చూసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ అండి. అంటే లాస్ట్ సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయి సైకిల్ చేస్తుంది, అవునవును. సంథింగ్ ఆ సీన్ దగ్గర బాగా కనెక్ట్ అయింది. అంటే నాకు ఒకేసారి చిత్రం సినిమా గుర్తొచ్చింది నాకు. ఎట్లా అసలు ఆ సీన్ ఎలా రాశారు అసలు? నేను అంతటా చెప్పుడు వచ్చానండి. ఈ సినిమాలో కథను కానీ సీన్లు కానీ నేను క్రియేట్ చేసి రాసిన ఏం లేదు. చుట్టుపక్కల చూసినా డైరెక్ట్ పెట్టేసి అంటే అంతే. అంటే రెగ్యులర్గా మనం చూసే చిన్నప్పటి సంది చూస్తూనే ఉన్నాం. నేను అంటే దీంట్లో తెలుస్తుంది చిన్నప్పుడు
ఒకటి రివీల్ అవుతుంది సెకండ్ హాఫ్లో. ఆ చిన్నప్పటి నుంచి నేను చూసింది అది. నా లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన అవే సీన్ తీసుకొచ్చి పెట్టానండి. అంటే ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎక్కువ కనిపించింది. అవునండి. సో అంటే కూతురు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని చెప్పి మెసేజ్ ఓరియంటే కనిపిస్తుంది కదా. అవునండి. ఆడియన్స్ ఏం తీసుకెళ్ళాలి మూవీస్ నుంచి చూసిన తర్వాత? అవేర్నెస్. అంటే నిజంగా ఇప్పుడు మన బ్రదర్ వాళ్ళు చెప్పారు ఇక్కడ, ఒక తండ్రికి కొన్ని చెప్పకూడని, కూతురికి తండ్రి చెప్పకూడని దీంట్లో కనిపిస్తాయండి. అంటే నేర్చుకోవచ్చు. అమ్మో, తండ్రి వస్తే నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు వస్తే ఓహో ఇలా ఉంటుంది, ఆ పిల్లలు ఇలా చేస్తుండ్రా అంటే అంతే. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కానీ తన ఇంట్లో తాను ఎవ్వరు కూడా అది ఒప్పుకోరు. ఇది ఒక్కసారి చూపిస్తుంది ఆ క్యారెక్టర్లని, ఆ కంటెంట్ని. ఓకే, హీరోయిన్ మీ క్యారెక్టర్ కూడా చాలా బబ్లీగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది. కానీ కట్ చేస్తే కొన్ని సీన్స్ దగ్గర కొంచెం ఇంటిమేసీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా. ఒక యాక్టర్గా ఏమన్నా, ఒక అమ్మాయిగా ఏమైనా ఇబ్బంది పడిన సీన్స్ ఉన్నాయా మీకు? ఆబ్వియస్లీ అండి, కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని కొంచెం అలా అయితే కంప్లీట్ చేసాం సీన్స్ అన్నీ కూడా. ఓకే, అంటే టీజర్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? పాజిటివ్ అవుతారని అనుకుంటున్నానండి. అంటే అంతకుముందు టీజర్ ఒక్కటి చూసి కొంతమంది జడ్జ్ చేశారు కదా. ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు సార్ అంటే టీజర్లో ఎక్కువ యూత్ని బాగా టార్గెట్ చేశారు. ట్రైలర్ కూడా అదే అలానే ఉంది. అంటే లవ్ చేయాలంటారా వద్దంటారా? లవ్ చేయాలా వద్దా అని నేను చెప్పాను కానీ ఏ టైంలో చేయొద్దు, ఏ టైంలో చేయకూడదు అనేది తెలుసుకోవాలంట. ఓకే సార్, అంటే ప్రొడ్యూసర్ గారు అంటే ఈరోజు షో వేసేస్తున్నారు ఆల్రెడీ వరంగల్లో. అవునవును, ముందుగానే వేస్తున్నారు. రిస్క్ ఏం అనిపించలేదా? అంటే ప్రీమియర్స్ 14 నైట్ వేస్తారు ఎవరైనా సరే. మీరు ఆల్రెడీ ఒక 3-4 days ముందే ప్లాన్ చేశారు కదా. ఫస్ట్ సినిమా ఉన్న నమ్మకం అంటే నేను పెద్ద సినిమా కాదు కాబట్టి ఎక్కువ మనీ ప్రమోషన్ ఖర్చు పెట్టలేను కాబట్టి మౌత్ టాక్తో సినిమా తీసుకెళ్దామన్న ఆలోచనతో మేము ముందే చేస్తున్నాం అనమాట. రీజన్ అది అంతే. సురేష్ బాబు సార్ చెప్పినది తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ముందు నుంచి మౌత్ టాక్తో వెళ్తే సినిమా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని అంతే. ఓకే, ఓవరాల్ ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు? అది సురేష్ బాబు సార్ డిసిషన్. ఓకే, హీరోయిన్ గారు జూనియర్ అనుష్క అని మీకు కాంప్లిమెంట్ వస్తుంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారండి? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పండి సార్. ఈ ట్రైలర్లో మొత్తం అంటే వన్ సైడ్ హీరోయిన్ సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నట్టు, అంటే ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేసే విధానం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఈ కథ పుట్ట చిట్టి కథ అన్నప్పుడు పుట్ట చిట్టి మీదే ఉంటుంది కానీ, అంటే నేను రాసుకున్న కథ దాని మీద బేస్ ఉంది కాబట్టి దాని మీద ఉండదండి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి వేరే విధంగా అర్థమవుతుంది. ట్రైలర్ కూడా ఇప్పుడు టీజర్ ఎలా అయితే అర్థం చేసుకున్నారో అలాగే ట్రైలర్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని నెగిటివ్గా చూపించబోతున్నారా, హీరో క్యారెక్టర్ నెగిటివ్ అవుతుందా? సినిమా చూడాలి మొత్తం లేదు, ఏది ఏంటనేది 15th August చూస్తారు. వేరే అర్థాలు అయితేనే ఉంటాయి. అది కంపల్సరీ మేము ఎలా అర్థం చేసుకున్నా 15th August 14th August రోజునే అవన్నీ తీరిపోతాయని నేను నమ్ముతున్నాం. ఓకే, డైరెక్టర్ గారు ఆ టీజర్ కంటే ట్రైలర్లో కొంచెం డైలాగ్స్ కొంచెం తగ్గింది అనిపించింది. ఎందుకంటే దాంట్లో ఓపెన్గా మాట్లాడారు టీజర్లో. అవునండి. సో ట్రైలర్కి వచ్చేప్పుడు ఎందుకు తగ్గింది, భయపడ్డారు ఆడియన్స్కి ఏమైనా? లేదండి, సినిమాలో చూపించాలి కానీ ఎన్ని వస్తే ఎట్లా అంటే యాక్చువల్గా టీజర్ ట్రైలర్ ఒకటేసారి కట్ చేసింది బ్యాలెన్సింగ్గా, అది అప్పుడు కట్ చేసింది దానికోసం అంతే. ఓకే, హీరోయిన్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఒక టీనేజ్ అమ్మాయిలు ఎలా ఉండకూడదు, అబ్బాయిలు ఎలా ఉండకూడదు అని ఉన్నాయి కదా, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. మీరు కూడా టీనేజ్లో ఉన్నారు కదా. సో ఈ మూవీ నుంచి మీరు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇద్దరు చెప్పండి. ఫస్ట్ అయితే బౌండరీస్లో ఉండాలన్నా. లవ్ చేయండి పర్లేదు, బట్ బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు పేరెంట్స్ని హర్ట్ చేయకుండా ఉంటే అది చాలా అనిపిస్తుంది నాకు. బెక్కం గారు సార్ అంటే 15 అన్నారు, 14, 15 ఈ డేట్స్ చూసుకుంటే 3-4 మూవీస్ ఉంది కాంపిటీషన్. మీకు పర్టికులర్ కీ పాయింట్ అంటే మీరు ఈ మూవీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? అది ఇందాక చెప్పే కదన్న, మంచి సినిమా ఆడకుండా ఇంతవరకు లేదు. 20 years నుంచి తీస్తున్న ఎన్నో చిన్న సినిమాలు నేను చేశాను, ఎన్నో కాంపిటీషన్లో రిలీజ్ చేసాం, 100% సక్సెస్ అయ్యాం. మంచి సినిమా చేసినప్పుడు కొంచెం
ఎత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, థియేటర్లు తక్కువ పడతాయి, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. బట్ థియేటర్లకి జనాలు చూసిన తర్వాత దాన్ని ఇంతకుముందు 1 వీక్ 2 వీక్స్ పడేది 10 years బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ షో మౌత్ టాక్ ఏంటంటే సెకండ్ షో మొత్తం ఫుల్స్. నిన్న మార్నింగ్ షో మ్యాట్నిక్ ఫస్ట్ షోకి ఎంత ఉంటుందో సెకండ్ షో ఒకదానికి ఉంటుంది. నిన్న వంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అది కరెక్ట్. ఓన్లీ మౌత్ టాక్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇంతకుముందు మౌత్ టాక్ అంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అట్లా ఉండేది, తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఎలాగని వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటున్నారు, ఫ్రెండ్స్కి చెప్పేస్తున్నారు, ఒక్కసారి ఒక 1000 మందికి తెలిసిపోతుంది. కాబట్టి మౌత్ టాక్ తోటి సినిమా స్ప్రెడ్ అవుతుంది. ధైర్యంగా రిలీజ్ చేయడానికి కారణం ఒకటి, హాలిడే ఉంది 15th రోజు, సాటర్డే రోజు రిలీజ్ చేస్తున్నాం, 14th ఈవినింగ్. 14th రోజు పెద్ద సినిమా ఉంది. డెఫినెట్గా దీన్ని దొరికిన థియేటర్లలో బాగున్నప్పుడు ప్రేక్షకులు 3 వీకెండ్ 3 మూవీస్ కూడా చూస్తారు. కాబట్టి నిన్న మొన్న కూడా రిలీజ్ అయిన 2 సినిమాలు రిలీజ్ అయినాయి. 2 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. DC అండ్ కొరియన్ కనకరాజు 2 సినిమాలు సూపర్ హిట్. 2 సినిమా కలెక్షన్ బాగున్నాయి. అలాగే ఈ వీకెండ్ కూడా 100% మా సినిమా కూడా ప్రేక్షకులకి సక్సెస్ఫుల్గా ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బట్ సింగిల్గా వస్తే ఎక్కువ స్క్రీన్స్ అనేది ఫస్ట్ డేనే ఎక్కువ స్క్రీన్స్ నో నీడ్. అసలు ఆ ఎక్కువ స్క్రీన్లు అనేది చాలా తక్కువ. మనకు చాలా ఎక్కువ 800 స్క్రీన్స్ ఉన్నాయి. మనం అకామిడేట్ చేయొచ్చు. దొరికిన 100 స్క్రీన్స్లో ఫుల్ అయితే మనం అనుకున్న రెవెన్యూ డబుల్ అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఏంటంటే దొరకగానే బాగున్న సినిమాకి షోస్ పెంచుతా వెళ్తారు. 7 స్క్రీన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. మామూలుగా అయితే ఎక్కువ కావాలి అనుకుంటాం, కానీ ఎక్కువ పెట్టడం వల్ల కూడా నేను పెట్టాను ఫస్ట్ నుంచి కూడా, తక్కువ సెంటర్సే పెట్టాలని ట్రై చేస్తాం. ఇందాక నాగవంశి గారు చెప్పింది ప్రస్తావన తీసుకొచ్చారు కదా మీరు, అంటే నాగవంశి గారు చెప్పినట్టు సినిమాకు పెయిడ్ పబ్లిసిటీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇవన్నీ వేస్ట్, దానివల్ల టికెట్లు దిగవని నాగవంశి గారు అన్నారు కదా. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నారు. నిజంగా ఆయన చెప్పిన దాంతో ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ సినిమాకి చేస్తాం అందరం, సాంప్రదాయం ఫంక్షన్స్ అవి చేస్తాం కానీ టికెట్ దిగాలంటే ఆడియన్స్కి కావాల్సింది ఓన్లీ మౌత్ టాక్ చూసి, థియేటర్ ట్రైలర్, పోస్టర్ అవి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్తారు. వాళ్ళు మనమైనా సరే ఎవరైనా ప్రేక్షకు చాలా తెలివైన వాళ్ళు, దే ఆర్ స్పెండింగ్ దేర్ వాల్యుబుల్ టైం అండ్ మనీ. కాబట్టి అంత ఈజీగా థియేటర్ దాకా రారు, అది చూసే వస్తారు. ఇవన్నీ సినిమా, ఈ ఫంక్షన్లు ఇవన్నీ మన సినిమా ఒకటి ఉందని గుర్తు చేయడానికి తెలుస్తుంది. టికెట్ దిగడానికి మాత్రం వాళ్ళు ట్రైలర్ చూసే, ఇది ఒక ఫంక్షన్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, తర్వాత ట్రైలర్కి నచ్చితేనే వెళ్తారు. కాబట్టి ఎప్పుడైనా కంటెంటే మెయిన్, ట్రైలరే మెయిన్. అంతే. అంటే ఏ ప్రోడక్ట్ అయినా అమ్ముకోవాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది ముఖ్యం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మీద ఒక సినిమా రిలీజ్ అవుతున్న సంగతి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ ఇలా చేస్తేనే కదా తెలుస్తుంది. అలా అని పూర్తిగా పబ్లిసిటీని విస్మరిస్తే చాలా సినిమాలు పబ్లిసిటీ లేక జనాలకు రీచ్ అవ్వని సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా. నిజం ఏంటో చెప్పాము, విస్మరించలేదు. ఇవన్నీ సినిమా ఉందని తెలవాలంటే డెఫినెట్లీ ఇవన్నీ చేయాలి. అవన్నీ దానికోసం మీడియా చేస్తున్నాం. లాస్ట్ 25 years నుంచి మేము చేస్తున్నాం. కానీ టికెట్ తెగాలని ట్రైలర్ అంటే ఇట్ మీన్స్ మేము అక్కడ జాగ్రత్త పరిచేది ఏంటంటే కంటెంట్ మీద నమ్మండి అంటున్నా. ఇవి చేసినంత మాత్రాన్నే రారు. ఇవి సినిమా ఉందని తెలుస్తుంది. మనం చూడగానే ఏదో సినిమా పోస్టర్ వచ్చింది, ఏదో సినిమా రీవెంట్ జరిగింది అంటే అది ఏంటన్నా ట్రైలర్ వెళ్ళి చూస్తాడు. ఆ ట్రైలర్ నచ్చితేనే వాళ్ళు టికెట్ దిగుతుంది. ట్రైలర్ నచ్చిన టికెట్ దిగుతున్నా కానీ ఫంక్షన్ చూసి టికెట్ దిగుతున్నాం. కానీ ఫంక్షన్లు చేయాలి జనాలకు తెలవాలంటే. సార్ కానీ ఇది హైదరాబాద్లో సినిమా తెలుసుద్ది రిలీజ్ అవుద్దని, బట్ ఎక్కడో ఉన్న రూరల్ ఏరియాస్, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ తెలియాలంటే దాని ప్రమోషనల్ వైజ్ కానీ వెళ్తేనే కదా దానికి కనెక్ట్ అయ్యేది ఆడియన్స్. అదే చెప్తున్నాం, మీరు చెప్పింది ఫంక్షన్లు ఇవన్నీ సినిమా ఉందని తెలుస్తుంది. టికెట్ దిగాలంటే మాత్రం ట్రైలరు అండ్ ఉంటుంది. మనం చేస్తాం, రీల్స్ చేస్తాము, వైరల్ కంటెంట్ అంటాం, వైరల్ చేస్తాం. వైరల్ ఉన్నంత మాత్రాన తెగదు, వైరల్ ఉన్నంత మాత్రం తెలుస్తుంది. తెలవడం వేరు, టికెట్ దిగడం వేరు. నీకు ఎన్ని వైరల్ కంటెంట్ ఉంటాయి, ఎన్నో చూస్తున్నాను. అన్ని సినిమాలకు వెళ్ళాం కదా, ఎప్పుడు వెళ్తా ట్రైలర్ బాగుందంటనా లేదా సినిమా బాగుందంటనా అప్పుడే వెళ్తాం. అదే చెప్పింది ఆయన చెప్పింది, నేను చెప్పింది అదే. ట్రైలర్ అవి చూసినా టికెట్ తెగుతుంది, టికెట్ తెగడం తెలవడం, అది చెప్పింది. డైరెక్టర్ గారు సార్, ట్రైలర్లో చూస్తే పేరెంట్స్ ప్రేమ గొప్పదా, పిల్లల ప్రేమ గొప్పదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కదా. అవునండి. ఫైనల్గా మీరు ఏ ప్రేమ గొప్పదని చూపించబోతున్నారు? ఏది చెప్పకుండా తెలుస్తుంది, పేరెంట్స్ ప్రేమ అని చెప్తాం కంపల్సరీ. అంటే మళ్ళీ పిల్లల ప్రేమ గొప్పది కాదు అని దాని మీద నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నో టెన్షన్, ఓన్లీ ఫంక్షన్ 15th August రోజు వస్తాం కదండి. నేను నమ్ముకున్న జనరల్గా ఆర్గానిక్గా జెన్యున్గా ఉంటుందండి ఇది. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ భిక్షు గారు,
అంటే ఇలాంటి అంటే ఒక హుషారు పిట్టలు అనే ఒక టైటిల్ పెట్టి మీరు యూత్కి కావాల్సిన కంటెంట్ వాళ్ళు ఏ కంటెంట్ చూసి అట్రాక్ట్ అవుతారో అలాంటి కంటెంట్ పెట్టారు. కానీ చివరిలో ఒక చిన్న క్లైమాక్స్లో ఒక చిన్న సందేశం ఇస్తారు. అంటే మీరు సందేశం ఇవ్వాలని అటెన్షనా, లేకపోతే ఇలాంటి కంటెంట్ చూపించి కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలన్న ఇంటెన్షనా మీది ఏంటి అసలు? ఇప్పుడు ఒక సందేశం ఇవ్వాలన్నా దానికి ముందు ఇప్పుడు వెలుగు రావాలంటే చీకటి ఉండాలి కండి, చీకటి లేని వెలుగు ఉంటే అర్థం లేదు కండి, అంతే. వాసవి గారు, ట్రైలర్లో చూస్తే మొత్తం సెంట్రిక్ రోల్ మీదే కనపడుతుంది మూవీలో. సో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఒకప్పుడు బస్ స్టాప్ అని మూవీ వచ్చింది, ఈ రోజుల్లో కూడా వచ్చింది. దాంట్లో హీరోయిన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, అంటే కొంచెం డబుల్ మీనింగ్ మాట్లాడడం అట్లా వాళ్ళకే ఉంటుంది. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ రోల్ వల్ల? డెఫినెట్గా కాదండి. ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే అది మాత్రం పాజిటివ్గానే ఉంటుంది, నేను అదే నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, అందరూ కొంచెం లేదు ఒకసారి కూర్చోండి. మీరు బాగున్నారు, మీరు కూడా ముందే ఉంటే మీకు కూడా పెట్టేసుకోండి హీరో క్యారెక్టర్ ముద్దుగా క్యూట్గా. ఇద్దరు ఒకటి ఎవరు బాగా మీరు ఒక చాలా రిక్వెస్ట్ అండి, మీకు ఎలా అనిపించిందో ఏంటో మీ మనసుకే తెలుసు, మా మనసు కూడా కొంచెం అర్థమవుతుంది. కంపల్సరీ ఒక సపోర్ట్ చేయండి. ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నాం, ఒక కంటెంట్ నమ్ముకొనే. అందరూ అంటారు కదా, ఒక చిన్న సినిమా ఇన్ని సినిమాల పోటీలో, ఒక పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్ల పోటీలో వస్తున్నామంటే ఓన్లీ కంటెంట్ నమ్ముకొని వస్తున్నాం. మీరు ఆల్రెడీ 14th ముందే ఆల్రెడీ ప్రీమియర్స్ ఈరోజు స్టార్ట్ అవుతుంది వరంగల్లో. ఆల్రెడీ మ్యాక్సిమం 70% హౌస్ఫుల్ అయింది, ఆర్గానిక్నే, పెయిడ్ కాకుండా ఆర్గానిక్నే ఫుల్ అయింది. ఇక్కడ కూడా 14th నుంచి కూడా ప్రీమియర్ షో వేస్తున్నాం, పెయిడ్ ప్రీమియర్స్. మీరు బుక్ చేసుకోండి, మీరు చెప్పండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హాయ్ బాయ్ బాయ్. ఒక స్టెప్పా? ఒక స్టెప్ వేస్తారు మా వాళ్ళు. ఓకే, రెడీ రెడీ రెడీ. ఒక స్టెప్ స్టార్ట్, సాంగ్ పెట్టు. సాంగ్ మళ్ళీ పెట్టు. హుషారు పిట్టలు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అది పెట్టు ఒకసారి. వస్తుంది. బెక్కం వేలకు ఒకసారి ఇక్కడ ఉండు, ఆయన డాన్స్ చేస్తున్నాడు, వెళ్ళిపోయినా. రైట్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక నిమిషం. అయితే మీరు ఇంతకుముందు టీజర్ విడుదలైనప్పుడు అందరూ యూట్యూబ్ ఛానల్లో అది ఓన్లీ టైలర్ అని వేసుకున్నారు కదా, అది టైలర్ కాదు, అది ఓన్లీ టీజర్ అని మళ్ళీ చెప్తే మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఈరోజు విడుదల చేసింది మాత్రమే టైలర్, ఉషాల్ పిట్టల్ టైలరు. ఇది మీరు అందరు నో కాపీరైట్, అందరూ వాడుకోవచ్చు. ఎందుకంటే సురేష్ బాబు సార్ కూడా అడిగిన, అది అందరూ వేసుకోవచ్చు, ఈ రోజు నుంచి వేసుకోవచ్చు, అందరు కూడా ఫ్రీగా వాడుకోవచ్చు, నో కాపీరైట్స్. టీజర్ని ఎలా హిట్ చేశారో టైలర్ని కూడా అలా హిట్ చేసి ఈ చిన్న సినిమాని హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.